ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంటే మేడం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే వాళ్ళు ఇంక ఈ ఏజ్తో సంబంధం లేదా వాళ్ళకి? ఆలోచన మారింది నవీన. వాడు మగవాడే కదా, ఇప్పుడు అది ఆడదే కదా. వాడు మగవాడే, ఇది ఆడదే. నీకు ఇంకా వయసు ఎందుకు అక్కడ? వాడు మగవాడు, 5 ఏళ్ళ పిల్లాడు కాదు, 5 ఏళ్ళ పిల్ల కాదు. నేను చంపలేదు అని ఇది ఒక వదంతి వస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నువ్వు చంపావని ఎవరన్నారు అసలు? చంపించావు నువ్వు, దగ్గరుండి స్కెచ్ చేసి చంపించావు. డే 1 దగ్గర నుంచి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మరి మేఘాలయ కపుల్ మిస్సింగ్ కేస్ ఇన్సిడెంట్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాం కదా. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే వయస్సు సంబంధం అండి. ఏంటంటే ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉంటున్నాయో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తారతమ్యం కూడా లేదు. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి వయసు 5 సంవత్సరాలు తక్కువ అంట, పెళ్లి చేసుకున్న అతని వయసు ఏమో 5 సంవత్సరాలు ఎక్కువ. మరి ఏదైనా సరే మొత్తానికైతే భర్తను అయితే చంపించేయడం జరిగింది. ఒకసారి దీని గురించి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మరి అప్డేట్ ఏంటంటే ఎవరైతే లవర్ ఉన్నాడో మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, 5 years చిన్నోడంట, ఇంకోటి ఇంట్లో పనిచేసే అబ్బాయి అంట. మరి అసలు ఒకసారి ఏం మాట్లాడతారు? మరి అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే. అవును, ఇప్పుడు చాలామంది అదే చూసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ ఉందా లేదా, వయసు అక్కర్లా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలోళ్ళైనా పర్వాలేదు, చిన్నపిల్లాడైనా పర్వాలేదు. అయితే వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. ఇంకా మంచి చెడ్డ, ఒక ఏమంటారంటే సమాజంలో ఒక గౌరవం, అంటే ఇవన్నీ వాళ్ళకి పాతకాలం మాటల్లాగా. పాతకాలం మాటలు కూడా కాదు ఇవన్నీ, అప్పుడుండేవి, ఇప్పుడేం లేవు. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇది ఒక పెద్ద షోక్ స్టైల్ అయిపోయింది. ఏంటి అట్లా లేదు? ఇప్పుడు తింటున్నాం కదా, ఇప్పుడు ఇట్లా ఎందుకు? అప్పుడు అట్లా తిన్నారు, ఇప్పుడు ఎందుకు? మానేయచ్చు కదా. అప్పుడు అట్లా బట్టలు కట్టుకున్నారు, ఇప్పుడు బట్టలు కట్టుకోవడం ఎందుకు? ఇప్పుకుని తిరగండి. లేకపోతే ఏదైనా సరే అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా ఎందుకు? మరి అవే పంటలు, అదే ఫుడ్డు, అవే బట్టల తయారీ, అదే మగ్గాలు, అవే సినిమా థియేటర్లు, మరి అన్నీ అలా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. మారింది ఎవరయ్యా అంటే మనుషులు కూడా మారలేదు, మనుషుల మెంటాలిటీస్, ఆలోచనలు మారినాయి. అంటే ప్రతి దాంట్లో కూడా కొత్తదనం కావాలి, ప్రతి గంటకు ఒక కొత్తదనం కావాలి. ఇప్పుడు ఈ పోనీలే, ఈ జనరేషన్కి ఈ ట్రెండ్కి ఇది నచ్చింది అనుకోవడానికి కూడా లేనే లేదు. కొంచెం సేపే, ఒక గంట లేకపోతే ఒక రోజు లేకపోతే ఒక వారం, మళ్ళీ ఆ టేస్ట్ మారిపోతుంది. వీళ్ళ దుంపల దగ్గర. అంటే మేడం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే వాళ్ళు ఇంక ఈ ఏజ్తో సంబంధం లేదా వాళ్ళకి? చిన్నోడు పెద్దోడు, ఈమె చిన్నది, ఈమె వయసు పెద్దది, ఈమెది అని అది అంటే ఆలోచన ఉండదంటారా? ఆలోచన మారింది నవీన. వాడు మగవాడే కదా, ఇప్పుడు అది ఆడదే కదా. వాడు మగవాడే, ఇది ఆడదే. నీకు ఇంకా వయసు ఎందుకు అక్కడ? వాడు మగవాడు, 5 ఏళ్ళ పిల్లాడు కాదు, 5 ఏళ్ళ పిల్ల కాదు. 2 ఏళ్ల పిల్లని రేప్ చేసి చంపేలా దరిద్రుడు. వాడిని ఎన్కౌంటర్ చేసి చంపారు కానీ అన్న. మరి ఒకసారి ఎన్కౌంటర్ చేసి చంపకూడదు, వాడిని చిత్రవద చేయాలి. మరి అదే పెద్ద గ్రేట్గా చంపామంటున్నారు. ఓకే, చంపారు, వదిలితే మళ్ళీ ఇంకెన్ని చేస్తారు. మరి వాడిని చిత్రవద చేసి చావుకు దగ్గరగా తీసుకెళ్ళాలన్నమాట మెల్లమెల్లగా. మరి ఆలోచనలు అలా ఉండబట్టే కదా. ఇప్పుడు 2 ఏళ్ల పిల్ల దగ్గర ఏముంటుందని వాడు వెళ్ళాడు, 5 ఏళ్ల పిల్ల దగ్గర ఏముంటుందని వెళ్తాడు, 10 ఏళ్ల దగ్గర ఏముంటుందని వెళ్తాడు. అలాగే మో పిల్లాడు కూడా. అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం ఆ వయసు దాటిన తర్వాత చూసుకుని, అంటే దుర్మార్గం చేయడానికి పిల్లల జోలికి కూడా వెళ్తున్నారు. అది పక్కన పెడితే వీడు మగవాడే కదా, ఇది ఆడదే కదా, వయసు ఏంటి ఇక్కడ? వయసు ఎందుకు? నాకు కావాల్సింది పని అన్నట్టుగా ఆలోచిస్తున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇట్లాంటి దుర్మార్గాలు అబ్బాయిలు చేయట్లేదా? చేస్తున్నారు. అబ్బాయిలు చేసినప్పుడు అబ్బాయిలకే ఉంటుంది కోటింగ్, అమ్మాయిలు చేసినప్పుడు అమ్మాయిలకు ఉంటుంది. ఇప్పుడు సోనం ఇంకొక మాట అంటుందంట మేడం, కస్టడీలోనే ఉంది ప్రజెంట్. ఏమంటుందంటే, నేను అమాయకురాలిని, నాకు ఏం తెలియదు, కిడ్నాప్ చేశారు, అసలు నేను చంపలేదు అని ఇది ఒక వదంతి వస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నువ్వు చంపావని ఎవరన్నారు అసలు? చంపించావు నువ్వు, దగ్గరుండి స్కెచ్ చేసి చంపించావు. డే 1 దగ్గర నుంచి, ప్లాన్ 1 దగ్గర నుంచి తనదే ఉంది అక్కడ ప్లాన్ అంతా. నువ్వు నగలు వేసుకున్నామని ఎందుకు చెప్పావు? నీ నగలు వేసుకుని ఎందుకు వెళ్ళావు? అవసరం పడితే అవి అమ్ముకోవడానికి, సుపారీకి తక్కువైతే తెగనమ్మి ఇవ్వడానికో, లేకపోతే బంగారం యాజిటీస్గా వాడి చేతిలో పెట్టేయడానికో రెడీమేడ్గా. ఆ మారుమూల ఇవన్నీ చేయడానికి అవ్వదు కదా. ఇగోరా తీసుకోరా, మహారాజు గారు ఇస్తారు కదా ఇలా తీసి, ఇలా అలా ఇచ్చేయడానికో తీసుకెళ్ళింది. ఆ అబ్బాయిని కూడా తీసుకురా, డైమండ్ జ్యువెలరీ ఏదో పెట్టుకొని వెళ్ళారు, రింగ్, వాచ్. అదే తల్లి అబ్జెక్ట్ చేసినా సరే నా భార్యమణి కోరుకుంది కోరిక అని చెప్పాడట.
ఇప్పుడు ఇంతంత ఉంటారో లేదో వీళ్ళ కోరికలు, ఆ కోరికలు తీర్చడానికి వీళ్ళ పెద్ద వ్యక్తులు, వీళ్ళ వయసులు ఎంత, వీళ్ళ వ్యక్తిత్వాలు ఎంత, వీళ్ళ తెలివితేటలు ఎంత, చేసే పనులు పెద్ద పెద్దవి చేస్తారు, తెలివితేటలు జీరో. ఈ తెలివితేటలతో ఏం చేద్దామని బయటకు వెళ్తారు వీళ్ళు. ఈమె చంపించింది సుపారి. ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు పిలిపించింది అసలు? నువ్వు హానిమూన్కి వెళ్ళే దగ్గరికి ఇంట్లో పని చేసేవాడు ఎందుకు వచ్చాడు? ఇంట్లో పని చేసేవాడు పనికి రాకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. మీ అబ్బాయి పనిలోకి రాలేదని చిన్నపిల్లాడు అంటున్నారు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేద్దాం, మీ అబ్బాయి పనిలోకి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి కథ అని. మరి అవన్నీ మనకు తెలీదు. మరి ఈ అమ్మాయి భార్యాభర్తల హనీమూన్కి వెళ్ళిన దగ్గరికి పనోడు ఎందుకు వెళ్ళాడు? ఏం పని? వీళ్ళిద్దరికి అక్కడ హెల్పర్ కావాలా? అలా ఎవరు తీసుకెళ్ళరే? వెళ్ళాడు అని అంటే వీళ్ళందరూ ప్రీ ప్లాన్గానే వెళ్ళారు. నన్ను ఏదో కిడ్నాప్ చేశారు, వాళ్ళే ఏదో చేశారని అనుకుంటే కూడా నువ్వు ఉప్పు అందిస్తేనే కదా వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. మరి నువ్వు ఆ స్పాట్లో ఎందుకున్నావు? నువ్వు వాళ్ళని ముగ్గురిని నలుగురిని ముందు నడిపించి నువ్వు వెనకాల ఎందుకు నడిచే పతివ్రతలాగా? అంటే మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారులే, నేను ఎందుకు లేని పతివ్రతలాగా నువ్వు వెనకాల నడిచావా? కాదు, మీరు పని కానివ్వండి, మెల్లగా నేను 2 అడుగులు వెనక్కి వేస్తాను, తెలియనట్టు నంగనాచిని తుంగబుర్రని అని చెప్పి ముందు నడిపించింది. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా రాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో గైడ్ ఉన్నాడు కదా, ఆ గైడ్ గమనించాడు వీళ్ళని ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ. అతను ఇచ్చిన సాక్ష్యంతో ఇవన్నీ మనకు బయటకు వచ్చినాయి. వాళ్ళు ముగ్గురు ఆ అబ్బాయితో ముందు నడవడము, ఈవిడ గారు వెనకాల నడవడము అతను చూసి యాజ్ ఈజ్గా చెప్పాడు కాబట్టి మనకు అర్థమైంది. ఎందుకు అని అంటే మీరు పని కానివ్వండి, ముందుకు నడవండి. అది కూడా చిరపుంజి ప్లేస్కి ఎందుకు తీసుకెళ్లారంటే అక్కడ ఎత్తైన జలపాతాలు, లోయలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా త్రూ అవుట్ ఇయర్ వర్షాలు పడుతూనే ఉంటాయి కదా. సో ఆ ప్లేస్ అయితే ఎవరు రారని ఈవిడే స్కెచ్ చేసింది. ఈ దుర్మార్గురాలు టికెట్స్ కూడా వెళ్ళటానికి బుక్ చేసింది కానీ రావటానికి బుక్ ఇప్పుడు ఈ రోజుల్లో భర్తలే బుక్ చేయాలని లేదండి, అంత అమ్మాయిలే. ఏ స్పాట్ దగ్గర వాష్రూమ్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోండి, ఏ ప్లేస్లో ఏ స్పాట్లో మంచి ఫుడ్ దొరికే హోటల్స్ ఉంటాయో, ఏ స్పాట్లో మంచి లాడ్జింగ్ మనం పడుకోవడానికి రూమ్స్ ఎక్కడ బాగుంటాయో, ఇలా అన్ని వాళ్ళే దాంట్లో సెట్ చేసేస్తారు. సెల్ ఫోన్లు వెతికేసి దాంట్లో పెట్టేస్తారనమాట. తర్వాత అనుకూలంగా డెస్టినేషన్ దగ్గర మనం వెళ్ళిపోతాం, టికెట్లు బుక్ చేసేస్తాం, ఫ్లైట్కి చేసేస్తాం, అన్నిటికీ చేసేస్తాం. చదువులు ఉన్నాయి కదా, బుక్ చేసేస్తారు. మాకు అన్నీ తెలుసు అని. నీకేం తెలియదు, నోరు మూసుకో. అదే చదువు చదువుతాడు, ఇద్దరు అవే చదువులు చదువుతారు, కానీ నాకే తెలుసు అంటుంది అనమాట. వీడేమనుకుంటాడంటే అబ్బో నా పిల్ల గొప్ప, నా పిల్లని చాలా గొప్పది, గొప్ప గోసి పరువు పాసి అంటారు కదా, అట్లా అని పెద్ద పెత్తనం అంతా ఇస్తాడు. ఇస్తే ఆ పెత్తనం ఇచ్చినందుకు ఇప్పుడు ఏమైంది చూసారు కదా, అలా చక్కగా అన్ని బుక్కులు చేసింది, తీసుకెళ్ళి రిటర్న్ చేయడం చేయలా. మరి చూసాడా, నువ్వు ఎందుకు చేయలేదని అడిగాడా? ఇవన్నీ వెర్రి వేధాలాగా కూర్చున్నాడు అనకూడదు, కానీ చక్కగా అన్ని లైన్ క్లియర్గా వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళాలంటే చూశారు కదా అక్కడ ఆగుతారు, మరి టీ తాగాలంటే ఇందులో బుక్ చేశారు కదా అక్కడ ఆగుతారు, మరి ఇంకోటి స్నాక్స్ తినాలంటే దారిలో ఉన్న హోటల్ పనికిరాదు, గుర్తుపెట్టుకోనవినా అక్కడ ప్రత్యేకమైన ప్లేస్లో బాగుంటాయంట. ఆ బాగుండే చోట దగ్గర బండి ఆపాలి మొగుడుగాడు, అక్కడ ఆపితే అక్కడ దిగి అసలు ఇంకేం లేదనమాట, పైన కింద ఏకమైపోయినంత ఆనందం అయిపోతుంది. అక్కడ దిగేసి అక్కడ తినాలన్నమాట. అప్పుడు మంచి థ్రిల్లింగ్, మంచి ఎంజాయ్మెంట్, తృప్తి అనమాట. అబ్బా ఎంత మంచి స్నాక్స్ తిన్నాం, భూమి మీద ఆకాశంలో ఎక్కడా దొరకని స్నాక్స్ అక్కడే దొరుకుతాయి, అక్కడ తినాలి. తిన్న తర్వాత అక్కడ కాసేపు హోహో అని ఎంజాయ్ చేశాక మళ్ళీ ప్రయాణం అనమాట. వీళ్ళు ఇది జాతి అనమాట. అక్కడికి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి అక్కడికి వెళ్ళి చంపేశారు. అంటే ప్రేమించుకున్నారు కాబట్టి, ఇంట్లో పనిచేసే అబ్బాయి కాబట్టి భర్తను తప్పించేస్తే పెళ్లి చేసేసుకుందామని స్కెచ్ అని అనుకోవచ్చా? ఇంకా చూసుకుంటే మేడం సుపారీ అనేది ఎంత లేదు, 50,000 అంట. 50,000 కోసము ఒక మనిషిని చంపించేసింది అంటే అసలు వాడి బతుక్కి 50,000 ఎప్పుడైనా చూసుంటాడా? వాడి పేరేంటి? కుష్వాహ. వాడి బతుకులో ఎప్పుడైనా చూసుంటాడా? 50,000 అంటే చాలా ఎక్కువ మొత్తం వాడి బతుకులో. వాడు అంతే అడుగుంటాడు. వాడి దోస్తులు కూడా అట్లాంటి కేటగిరీ వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళకి అది ఎక్కువ. ఆ పూటకి బిర్యానీలు తినేసి తాగేసి 2 అమ్మాయిలతో తిరిగేసేస్తే వాళ్ళకి అబ్బా ఎంతో తృప్తి ఆ రోజుకి. అంటే రోజువారీ దందాలేమో వాళ్ళకి ఇలాంటివి, అంటే ఇలాంటి దరిద్ర పనులు చేయటానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తుంటారు, దాని మీద బతికేస్తారు సోమరిపోతున్న వాళ్ళు. అందుకని చెప్పి ఆ డబ్బు వాళ్ళకి సరిపోతుంది. సో అంతే అడుగుంటారు, ఇది అంతే ఇచ్చింది. ఇంకా ఎక్స్ట్రా అయితే బంగారం ఇద్దామని పట్టుకెళ్ళిందేమో, కొంత క్యాష్ పట్టుకెళ్ళి ఉంటారు, మిగతా అది బంగారం ఇచ్చిందేమోనండి. అసలు మనకేం తెలుసు, ఇంకా వస్తాయి బయటికి, చాలానే ఉన్నాయి మేడం. ఇంకా ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం దాని గురించి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం.